ఓటు పార్టీలు తలరాత మార్చేనా? పెద్ద ఓటు అట చిన్న ఓటు అట. మరి పెద్ద ఓటు ఏందో చూద్దాం. రాష్ట్రంలో పెద్ద ఓటు లోక్సభ కాంగ్రెస్కే పెద్ద ఓటు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లోక్సభకి శాసనసభకి రెండు ఎన్నికలు జరిగిన కాబట్టి లోక్సభకి వేసే ఓటుని పెద్ద ఓటుగా, అసెంబ్లీకి వేసే ఓటుని చిన్న ఓటుగా రాశారు. పెద్ద ఓటు పార్టీల తలరాతను మార్చేనా? రాష్ట్రంలో పెద్ద ఓటు కాంగ్రెస్కే, చిన్న ఓటు అభ్యర్థుల ఆధారంగా తబ్లిక్ జమాత్ పిలుపును పాటించిన ముస్లింలు 12% ఓట్లు అలా పడి ఉంటాయని అంచనా. రాష్ట్రంలో అసెంబ్లీ కంటే లోక్సభకు పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు భారీగా ఓట్లు పడనున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో వైసీపీ ఎంపీ అభ్యర్థుల విజయ అవకాశాలను ముస్లిం పెద్ద ఓటు ప్రభావితం చేయనుంది. పెద్ద ఓటు అంటే లోక్సభకు వేసిన ఓటు. దీన్ని కేంద్రంలో బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్కు మాత్రమే వేయాల్సిందిగా ముస్లిం సంస్థలైన తబ్లిక్ జమాత్, సున్నీ జమాత్, జమాతే ఇస్లాం పిలుపు ఇచ్చాయి. ఫలితంగా రాష్ట్రంలో లోక్సభకు పోలైన ఓట్లలో ఎక్కువ శాతం ఓట్లు హస్తం పార్టీకి పడినట్టు తెలుస్తుంది. అసెంబ్లీకి బరిలో ఉన్న అభ్యర్థులు గుణగణాల ఆధారంగా చిన్న ఓటు వేసుకోవాలని సూచించాయి. మొత్తం మీద 12% పైగా ఓట్లు ఆ విధంగా పోలాయని సమాచారం. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, కొన్ని అసెంబ్లీ స్థానాలకు కూడా పోటీ చేసింది. దాంట్లో ముస్లిం సంస్థలైన జమాత్, జమాయతే ఇస్లాము, సున్నీ జమాత్ ఈ సంస్థలు ఒక పిలుపునిచ్చినట. పెద్ద ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయండి తప్పనిసరిగా. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే పార్టీల కూటమికి నాయకత్వం వస్తున్న కాంగ్రెస్ పార్టీకే పెద్ద ఓటు వేయండి. లోక్సభకు సంబంధించి లోక్సభ అభ్యర్థులకు వేసే ఓటు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి వేయండి. శాసనసభ అసెంబ్లీకి వేసే ఓటును బట్టి మీరు ఆ స్థానిక పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న అభ్యర్థి గుణగణాలను బట్టి పార్టీల గుణగణాలను బట్టి వేసుకోండి. కానీ తప్పనిసరిగా లోక్సభకి వేసే ఓటు మట్టి కాంగ్రెస్ పార్టీకి వేసేయండి అని ఒక పిలిపిచ్చారట ముస్లిం మైనార్టీలకి. ఎందుకంటే బీజేపీ పార్టీ అభ్యర్థులు నిలబడరు, బీజేపీ పార్టీ కూటమిగా టీడీపీ జనసేన అభ్యర్థులు నిలబడరు. అక్కడ ఎంపీ అభ్యర్థులు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి వేయండి. ఇటు వైఎస్ఆర్సీపీకి వేయద్దు, అటు కూటమికి వేయద్దు. ఈ రెండు పార్టీలు ఏది గెలిచినా అక్కడ బీజేపీకే మద్దతు ఇస్తున్నారు కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని ఆల్టర్నేట్గా చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ అది ఒకటే ఉంది కాబట్టి దానికి ఓటేయండి. అసెంబ్లీకి వచ్చేటప్పటికి మీ ఇష్టం, అక్కడ ఉన్న స్థానిక పరిస్థితిని బట్టి వేయండి అని చెప్పారట. దాని ఆధారంగా 12% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి నమోదై ఉంటాయి అని ఒక అంచనా. అంటే ముస్లిం మైనార్టీలకి ఉన్న రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ చెప్పటం, బీజేపీ ముస్లింకి వ్యతిరేకంగా సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ ఇట్లాంటి చట్టాలను తీసుకురావటం, 370 ఆర్టికల్ని రద్దు చేయడం కానీ ఇట్లాంటి అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ముస్లింలు 100% వ్యతిరేకంగా పనిచేశారు బీజేపీ పార్టీకి. ఆ వ్యతిరేకంగా పనిచేసే దాంట్లో ఇటు కూటమికి వేయద్దు, వైఎస్ఆర్సీపీకి వేయద్దు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి వేయండి. ఢిల్లీ స్థాయిలో జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే పార్టీ కాంగ్రెస్ మాత్రమే ఉందని చెప్పి వాళ్ళు ఒక విశ్వాసం వ్యక్తం చేసి పిలిపించారు. మరి ఆ పిలుపుని ఎంతవరకు ముస్లిం మైనార్టీలు పాటించారు? ఏ మేరకు 12% వాళ్ళకున్న ఓట్లలో ఏ మేరకు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి, ఏ మేరకు వైఎస్ఆర్సీపీ పడ్డాయి, ఏ మేరకు కూటమికి పడ్డాయి అనేది ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వెళ్తుంది. నిజంగానే వాళ్ళు ఇచ్చిన పిలుపుని 12% వాళ్ళు ఉన్న 100% ముస్లింలు పాటించి కాంగ్రెస్ పార్టీకి వేస్తే వైఎస్ఆర్సీపీకి రావాల్సిన ఎంపీ స్థానాలపైన కొంత రిజల్ట్ పైన ప్రభావం పడుతుంది. అది ఓడిపోతారో గెలుస్తారో పక్కన పెడితే మెజార్టీ అయితే తగ్గే పరిస్థితి ఉంటుంది. రాయలసీమ ప్రాంతాల్లో స్పెసిఫిక్గా ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉన్నారు. మెజార్టీ అయితే ఈ 12% నిజంగానే వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు, ముస్లిం మత సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు 12% ఓట్లు ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి పడి ఉంటే లోక్సభకు వైఎస్ఆర్సీపీకి వచ్చే మెజార్టీ అయితే తగ్గే పరిస్థితి ఉంటుంది. అది ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇది